మరి కాంగ్రెస్ నాయకులు అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మీ ప్రశ్నలు అన్నిటి కూడా మేడం విన్నారు కదా పూర్తి స్థాయిలో. కేసీఆర్ ప్రెస్ మీట్ కావచ్చు, తర్వాత రజితారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి 99 ఛానల్ కి ప్రేక్షకులకి, మీకు నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్త లేట్ గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఏం మాట్లాడిందో నాకు తెలీదు, కానీ నేను జాయిన్ అయిన తర్వాత విన్నటువంటి విషయాలకి నేను ఆన్సర్ చెప్తాను. పాపము స్కాములు బయటపడతాయని కాంగ్రెస్ భయపడుతుంది అనే డైలాగ్ కి ఆన్సర్ చెప్పబోతున్నాను. నేను స్కాములు బయటపడతాయి అని కాంగ్రెస్ భయం కాదండి, బీఆర్ఎస్ భయపడి ఈరోజు కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడిండు. తన సొంతంగా తన కడుపులో పుట్టినటువంటి బిడ్డ, తన తల్లి అంటే కేసీఆర్ భార్య కడుపులో 9 నెలలు నవమాసాలు మోసి కన్నటువంటి కవితనే స్వయాన బయటికి వచ్చి పిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఒక్కొక్క స్కామ్, ఇప్పుడు ఇది శాంపుల్ మాత్రమే, చాలా చెప్పే ఉన్నాయి, మొత్తం బయట పెడతానని కవితనే చెప్పింది. మరి మీరు మాకు ఆన్సర్ ఇచ్చే బదులు కవితకు ఆన్సర్ ఇస్తే బాగుండు. కవిత అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు మీ దగ్గర ఒక్కొక్క దగ్గరనన్నా ఉన్నదా? ఆమె ప్రతి నియోజకవర్గం పోయినప్పుడల్లా ఒక్కొక్కళ్ళ స్కామ్ బయట పెడుతుంది. ముఖ్యంగా హరీష్ రావుది లాస్ట్కు మొన్నటిదాకా హరీష్ రావు సంతోష్ రావు వరకే ఉండే, ఇప్పుడు ఆగి ఒక స్టెప్ ముందుకేసి కేసీఆర్ మీద కూడా వాళ్ళు చేసినటువంటి, వాళ్ళ హయాంలో చేసినటువంటి స్కామ్ల గురించి చెప్తుంది. కాళేశ్వరం గురించి వీళ్ళు కథలుగా చెప్పిండ్రు. కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్, మరి కాళేశ్వరం అంటే కూలేశ్వరం లాగా మార్చినటువంటి వీళ్ళు. కవితనే స్వయాన చెప్పింది మా కామారెడ్డికి నిజామాబాద్కి 1 ఎకరాకు కూడా 1 చుక్క నీరు అందలేదు అని. వీళ్ళేమో 1,00,000 ఎకరాలకి నీళ్లు అందించినము అని కహానీలు చెప్పిండ్రు. అదంతా వేరే కథ, ఇప్పుడు దానిలోకి పోదలుచుకోలేదు. మరి మేడం గారు చెప్పినట్టుగా ఒక్కొక్క ప్రశ్న కన్నా ముందుగా కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందో భయపడతలేదో నేను చెప్తాను. అసలు కాంగ్రెస్ భయపడుతున్నదని నిన్న రాత్రి అర్ధరాత్రి దాకా మంత్రులతోని చర్చలు జరిపిండ్రనే మాటకి నాకు నవ్వు వస్తుంది. అసలు ఆల్రెడీ 2 రోజుల క్రితమే ప్రణాళిక సిద్ధమై ఉన్నది. కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశం జరుపుకున్నారు. కేసీఆర్ నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెడతాడనే మాట కన్నా ముందే మా వాళ్ళు సమీక్షా సమావేశాలు ఉన్నారు. కేసీఆర్ వచ్చి మాట్లాడిన తర్వాత అబ్బో ఇదో పెద్ద రాద్ధాంతము, పెద్ద అది జీవన్ మరణ సమస్య, పెద్ద రహస్యము, చిదంబర రహస్యాలు చెప్పిండు ఆయన అని మా ముఖ్యమంత్రి గారు మంత్రులతోని మీటింగ్లు పెట్టిండ్రు. అమ్మా మేడం గారు, కేసీఆర్ బయటకు వచ్చిండంటే ఇక ఆయన చెప్తాడంట. మరి మీరేం చేసిరమ్మా గత 2 సంవత్సరాల నుంచి? కేసీఆర్ డైరెక్షన్లో నడవలేదని ఇప్పుడన్నా ఒప్పుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్ల బయటకు వచ్చి చెప్పుకున్నారు, మీకు ఏది నోటికి వస్తే అది చెప్పుకున్నారని ఇప్పుడైనా ఒప్పుకుంటారా? కేసీఆర్ బయటకు వచ్చేంత వరకు మీరు ఏం చెప్పలేదని మీ అంతటి మీరు ఒప్పుకున్నట్టే. ఇప్పుడు బయటకు వస్తున్నా అని చెప్పింది కేసీఆర్, కానీ మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన తర్వాత బయటకు వచ్చిన మేడం గారు. మొన్న మా రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మీరు విన్నారో వినలేదో, లేకపోతే విని కూడా దాన్ని స్కిప్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ప్రశ్న వేసిండ్రు. మాజీ ముఖ్యమంత్రి గారు మీరు రండి, అసెంబ్లీ సమావేశాలు పెడదాం, కృష్ణా నది జలాల గురించి చర్చ చేద్దాం. బయట ఎక్కడో అక్కడ చర్చ కాదు, సవాలు ప్రతి సవాలుకు మనకు ప్రజలు కల్పించినటువంటి అసెంబ్లీ ఉంది. మనల్ని అక్కడ కూర్చోబెట్టినటువంటి, అధికారికంగా మమ్మల్ని కూర్చోబెడితే ప్రధాన ప్రతిపక్ష నేతగా నిన్న అక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. మనం అక్కడ కూర్చొని దీని మీద ఎన్ని గంటలు కాదు ఎన్ని రోజులైనా చర్చలు చేద్దాం, ఆధారాలతో సహా బయట పెడతామని రేవంత్ రెడ్డి గారు. మీరు డైవర్షన్ చేసి వేరే ఏదేదో టాపిక్ లోకి వెళ్ళిండ్రు. అసలైన టాపిక్ గురించి నేను చెప్తాను. కృష్ణా జలాలు రాసిచ్చింది ఎవరు? కృష్ణా జలాల మీద వాటా ఆంధ్రప్రదేశ్ కి పంచిచ్చింది ఎవరో రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పిండ్రు. ఆధారాలతో సహా రుజువు చేస్తారు, రండి చర్చ చేద్దామని చెప్పిండ్రు. అది ఇడిచిపెట్టేసి కేసీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడైనా నేను అసెంబ్లీకి వస్తాను, చర్చ చేద్దాం, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రశ్నలైనా సరే, మా జవాబులైనా సరే, మా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు సమాధానమైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ ఎక్కడన్నా నిన్న ఒక్క మాటనన్నా చెప్పిండా? కేవలం నేను సభలు పెడతా, ప్రజల మధ్యలో ఉంటా అన్నాడు, కానీ సవాల్కు ప్రతి సవాలు అసెంబ్లీలో చూసుకుందాం. మీరు అన్నారు కదా నీళ్ల వాటా కాంగ్రెస్ పార్టీ దోచుకెళ్ళింది అనే ప్రశ్న మీరేయండి. కేసీఆరే దారాదత్తం చేసిండు జగన్మోహన్ రెడ్డికి. గత ప్రభుత్వంలో తెలంగాణకి 290 మెగావాట్ల నీళ్లు సరిపోతుంది. సారీ టీఎంసీ నీళ్లు సరిపోతాయి అని చెప్పి అక్కడ 500 టీఎంసీలు ఇచ్చేసినటువంటి మాట మనం అక్కడ చర్చ చేద్దామని రేవంత్ రెడ్డి గారు ఇసిరినాక
మరి ఇప్పుడు చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఇప్పటికే 10 సార్లు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మా బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కూడా గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఇంకా కూడా నేను దీనికి జవాబు చెప్పకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలనో తెలియదు అని ఒక ప్రశ్నకు సమాధానం తను వేసుకొని బయటికి వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి. రెండో విషయానికి వస్తే వాళ్ళ కుటుంబ కలహాలు, ఇటు హరీష్ రావుని కవితనే స్వయంగా చెప్పింది 100 కోట్ల రూపాయల స్కాము, ఫామ్ హౌస్ల గురించి కవిత చెప్పింది. మేమనలేదండి, ఇవన్నీ మాటలు కవిత మాటలే మీకు అడుగుతున్నాం. మరి దానికి సమాధానం ఎక్కడ కూడా పార్టీ కానీ హరీష్ రావు కానీ బయటకు వచ్చి ఎక్కడ చెప్పలేదు. కవిత చేసినటువంటి ఆరోపణలు, అటు హరీష్ రావుని ఈ విధంగా స్కామ్లలో ఇరికిచ్చింది కవిత. కేటీఆర్ అహంకార పూరితమైన మాటలతోని మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బోల్రాబడ్డం, మరి మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లలో ఏంటి జూబ్లీహిల్స్లో పూర్తిగా మేము ఓడిపోయినాము అని ఆయన మరి ఆందోళన చెందిండో, లేకపోతే పూర్తిగా పార్టీ మునిగిపోతుంది ఇక కేటీఆర్ని హరీష్ రావుని నమ్ముకుంటే అని భయపడిండో, ఆ భయంతో బయటికి వస్తే ఇంకా వీళ్ళు మేము భయపడంట రాత్రి 12 గంటల వరకు మీటింగ్ పెట్టి, అసలు నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టాడు మాకు ముందస్తు ఒక 2 రోజుల ముందు తెలుసా? పోనీ తెలిసినా కూడా ఆయన సమావేశం సుజాత గారు రజితారెడ్డి గారు మాట్లాడుతున్న క్రమంలో మీరు స్టార్టింగ్లో జాయిన్ కాలేదు. తెలంగాణ సర్వనాశనం అయింది 2 ఏళ్లలో. అదే క్రమంలో నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి, నిధులు ఢిల్లీకి పంపిస్తున్నారు, బడే బాయ్ చోటే బాయ్ కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నారు. రైతుల కోసం ఇప్పుడు జలగర్జన చేయబోతున్నాం. మరొక జలగర్జనకు రజితారెడ్డి గారికి ఒక్క మాట, సర్వనాశనమైన పదం మీరు వాడొద్దు, తెలంగాణ ప్రజలు వాడాలి. 8,20,000 కోట్ల అప్పు చేసినటువంటి మీరు, తెలంగాణ ప్రజలు మమ్మల్ని నిలువులా ముంచి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2,10,000 రూపాయలు మా నెత్తి మీద భారం వేసిన మీరు అని తెలంగాణ ప్రజలు మాట్లాడాలండి. మీరు కాదు కాంగ్రెస్ పార్టీని 1,00,000 కోట్ల అప్పు చేసిండ్రు అన్నారు. కాస్తన్నా మనం ఆలోచించి మాట్లాడాలి డిబేట్. కాబట్టి నేను సంస్కారంగా ఆన్సర్ చెప్తున్నాను మీకు. తెలంగాణ సొమ్ముని నాశనం చేసింది మీరు. నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీని కడుతోంది. మేము మీన్స్ తెలంగాణ ప్రజల సొమ్ముతో వచ్చినటువంటి నిధుల నుంచి కేసీఆర్ చేసిన అప్పుకు ఎవరు భాగస్వాములు కాకపోయినా ఈరోజు అప్పులో భాగస్వామ్యం అయ్యి అందరం కడుతున్నామండి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. 6,500 కోట్లు అది ఆటోమేటిక్ గా మేము కట్టాల్సిన అవసరం లేదు, అకౌంట్ లో నుంచి డిబిట్ అయిపోతున్నాయి. మరి తెలంగాణ నడపాలే విధంగా అప్పులు చేయకపోతే చెప్పండి. మీరు చేసిన పాపానికి మేము ఈరోజు పరిహారం అనుభవిస్తూ తెలంగాణకు మేము ఇచ్చినటువంటి భరోసాలే కానివ్వండి, పథకాలే కానివ్వండి, తెలంగాణకు శాలరీసే కానీ గవర్నమెంట్ నడపాలి. ఏ విధంగా నడపండి. వచ్చిన 18,000 కోట్ల నుంచి 6,500 కోట్ల రూపాయలు కేవలం కేసీఆర్ చేసిన అప్పులకే ఈరోజు పాపాన్ని గుడుస్తున్నాం మనం. 12,000 కోట్లలో ఉద్యోగులకు 6,000-7,000 కోట్లు పోతాయి. మిగతా ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయి? 10,000 కోట్లు ఏందో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. మరి మిగతా రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలో మేడం గారు చెప్తే బాగుంటుంది. మీరు ఎందుకు చేసిన 8 లక్షల కోట్లు ఏం అభివృద్ధి చేసిర్రు? తెలంగాణలో కొత్త ఐఐటీలు తెచ్చిండ్రా, కొత్త ప్రాజెక్టులు కట్టిండ్రా, కొత్తగా ఏమన్నా నిర్మాణాలు చేసిండ్రా? చేసిన ఎల్లా భూములు అమ్మిండ్రు, నాశనం చేసిర్రు. చేసిన ఎల్లా తెలంగాణ ప్రజల సొమ్ముని సర్వనాశనం చేసిర్రు. ఏం చేసిరండి మీరు? 8,20,000 కోట్లు 10 ఏళ్లలో. మీకేమన్నా అప్పుల రాష్ట్రం మీరు మాకు ఇచ్చినట్ల మీకేమన్నా మీకు అప్పుల రాష్ట్రం ఇచ్చిరాం? 72,000 కోట్లు అప్పులు 65 ఏళ్లలో 72,000 కోట్ల అప్పు, 17,000 మిగులు బడ్జెట్ ఇస్తే, కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే మీరు ఇచ్చింది ఏంది? అప్పుల రాష్ట్రము, అప్పుల బడ్జెట్ ఇచ్చారు. కాస్తనన్నా మనం పరిజ్ఞానం చెంది మనం ఏమిచ్చినాం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాస్తనన్నా మనకు ఆలోచన లేదా? కేసీఆర్ చేసిన పాపాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పించి మీకు మిగిలింది ఏమున్నది? ఇప్పుడు చూపించింది కదా ప్రజలు. సరే మీరు 6 గ్యారెంటీలు అన్నారు, బాకీ కార్డు పట్టుకొని తిరిగినరు, దాన్ని డబ్బులు పెట్టి స్కానింగ్ చేసి మరి పట్టుకొని తిరిగిరు జిరాక్సులు తీసి. మరి ఏం చేసిర్రు? 30% పరిమితం అయిపోయిన. మీరు ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే మొహం లేదు కాంగ్రెస్ పార్టీకి, అందుకే ఎన్నికలు పెడతలేరు, తరిమి కొడతారు, మొహం చూపించలేరు, సమాధానం చెప్పలేరు అని మీ పార్టీ వారి నాయకులే కదా మాట్లాడింది. సుజాత గారు ఎలాంటి ప్రచారం లేకుండా, కారు గుర్తు బొమ్మ లేకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు, మేడం బీఆర్ఎస్ మద్దతుదారులు పూర్వ వైభవం తీసుకొచ్చారు, సర్పంచులుగా గెలిచారు.
ప్రచారం చేయందే 33% వచ్చిందా వీళ్ళకి? ఎక్కడెక్కడ తరిమి కొట్టినరో ప్రజలు అవి కూడా చూసుకోమనండి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇవన్నీ ఎవిడెన్స్లు మీ మీడియాకి దొరకవాయండి వాళ్ళ ప్రచారాలు. ఎందుకు ఇవన్నీ అబద్ధాల మాటలు మాట్లాడుకోవాలి? మనం అందరు ప్రచారం చేస్తారు. ఏ పార్టీ ఎందుకు కూర్చున్నారు? కామ్గా ఎందుకు కూర్చున్నారు? మరి మీరు ఇంట్లో ఎందుకు కూర్చున్నారు? మాకన్నా ఎక్కువగా మాకు 66% వస్తే మీకు 70% తెచ్చుకునేది ఉండే. ఎందుకు కామ్గా కూర్చున్నారు? ప్రజల దగ్గరకు మీరు వెళ్ళి గ్రామ పంచాయతీలో మమ్మల్ని గెలిపియండి, కాంగ్రెస్ మోసం చేసింది 2 సంవత్సరాల్లో ఎందుకు అడగలేకపోయారు? మీరు బలపరిచినటువంటి అభ్యర్థులు చెప్పండి. మీరు మాట్లాడలేదు, బలపరిచిన అభ్యర్థులు మాట్లాడలేకపోయినా, మాట్లాడితే గెలవలేకపోయినా. ఎందుకండి ఇవన్నీ మాటలు? మస్తు వస్తాయి మాకు. మేము 1 అవర్ కాదు 1 డే పెట్టినా మేము అనర్గళంగా దీని విషయాలలో చెప్పగలుగుతాం. మీరు ముఖం చాటేసి మీకు దిక్కు లేక ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద జూబ్లీ హిల్స్ అంటేనేమో దొంగ ఓట్లు వేసుకున్నారు అన్నారు, గ్రామ పంచాయతీ అంటేనేమో మేము ప్రచారం చేయలేదు. ఎందుకంటే మరి మీ రాజకీయ పార్టీ చెప్పండి, ఎందుకు మీ రాజకీయ పార్టీ? ఓకే సుజాత గారు, ఎంతవరకు అభివృద్ధి చేసినారు ఏంటనేది జూబ్లీ హిల్స్ ఎఫెక్ట్ ఏ మాత్రం కూడా గ్రామాల్లో లేదనేది కనబడతలేదండి. ఎక్కడ కూడా కాంగ్రెస్ రెబల్లు గెలిచారు, కాంగ్రెస్ రెబల్లు వేలాది మంది గెలిచారు, వందలాది మంది గెలిచారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ రెబల్స్ గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్ రెబల్స్ కాదు గెలిచింది, ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళందరూ. మీకెంత అవునండి, మా మీద వ్యతిరేకత ఉంది. మీకెందుకు కనీసం 50% స్కోర్ చేయలేకపోయారు చెప్పండి? 50% ఎందుకు స్కోర్ చేయలేరు? 12,000 6,000 ఎందుకు రాలేదు మీకు? మాకు కూడా గతంలో మాకు 20 మంది ఎమ్మెల్యేలే ఉండే, అలా నుంచి 12 మందిని లాక్కున్నారు. అయినా కానీ మేము 2,700 గ్రామ పంచాయతీలు గెలిచినాం, 2,750 గ్రామ పంచాయతీలు గెలిచినాం. మీకు మాకు ఎంత తేడా ఉంది? 500-600 తేడా ఉంది. మీకు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు గెలిచిందంతా 3,000 చిల్లర గెలుచుకున్నారు. ఎందుకని చెప్తారు ఇవన్నీ లెక్క మా దగ్గర లేవా? మీ బండలు ప్రజలందరూ బయట పెట్టింది కదా. ఎందుకు మా మీద వ్యతిరేకత ఉంది? మాకు మీద వ్యతిరేకత ఉంది. మాకు 30% రాలేదు, మీకు 70% రాలేదు. ఎందుకు రాలేదు? మీరు ప్రచారం చేయకుండా మీ అభ్యర్థులు ప్రచారం చేసుకోలేదా? అభివృద్ధి చెప్పండి. మీరు చేసిన 1,00,000 కోట్లకు దాదాపు 2 లక్షలకు పైగా అప్పు చేసి మీరు ఏ ఒక్క అభివృద్ధి చేసిరో 2 ఏళ్ల కాలంలో నేను చెప్పిన ఆన్సర్ చెప్పిన ఎన్నిసార్లు చెప్తారు? 6,500 కోట్లు అభివృద్ధి కనబడుతుంది. అభివృద్ధికి చెప్పండి నాకు. మీరు సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇంటూ 2 సంవత్సరాలు 1,50,000 కోట్లు మీరు చేసిన బాకీలు కట్టినాం. దీనికి జవాబారి మీరు. కవితనే చెప్తుంది కదా 1 ఎకరా కూడా నీళ్ళు అందలేదని. చెప్పండి మీరు, కాళేశ్వరం ఎవరు అనుమతి తీసుకొని కట్టిండ్రు? కాళేశ్వరం ఏ బిల్లులు పాస్ చేసి కట్టిండ్రు? మీరు అసెంబ్లీలో పెట్టి ఆ బిల్లు పాస్ చేసుకున్నారా? రైట్ ఓకే టైం అప్ మేడం, టైం అప్. సో మొత్తం